లవ్ లెటర్ అమ్మాయి గారు, లవ్ లెటర్ తెచ్చాను. జాకీ గారు లవ్ లెటరు. నిజం? ఇది ఇదిగో. కొట్టాడా? అవునండి, మీకు పెళ్ళనగానే చుళ్ళూరు కొట్టాడు. పెళ్లికి నిజంగా జానకమ్మ గారు ఇష్టపడ్డారా అని అడిగాడు. అవును అన్నాను. అప్పుడు కొట్టాడు. మీరంటే ఎంత లవ్ లేకపోతే అంత కోపం వస్తుంది, ఎంత కోపం వస్తే అంత దెబ్బ కొడతాడు. అది చూడండి. అలాగా? నా మాట మీద నమ్మకం లేకపోతే మీరే స్వయంగా ఇంకో పరీక్ష పెట్టండి, సంగతి తేలిపోద్ది. ఏమిటి మర్యాదల జోరు పెరిగింది? దుష్టులకు దూరంగా ఉండమన్నారు పెద్దలు. ఓహో, అయితే సరే. అంటే నేను దుష్టుణ్ణే? లేకపోతే విష్ణుమూర్తిని అనుకుంటున్నావా? మొన్న నువ్వు చేసిన పని తలుచుకుంటే ఇప్పటికీ నా ఒళ్ళు. ఏదో ఆ క్షణంలో తిక్కరేకి తప్పు చేశాను, నన్ను క్షమించు, నా దారి నన్ను పోని. వీల్లేదు, నేను పగ తీర్చుకొని తీరుతాను. ఆ వేళ నువ్వు నన్ను ముద్దు పెట్టుకున్నావు, ఈ వేళ తగిన శాస్తి చేస్తాను. గుడ్ మార్నింగ్. ఇక నుంచి మీరు ఇక్కడ నిలబడి సలాములు చేయనక్కర్లేదు. సుబ్బయ్య గారు, ప్రతి వాళ్ళకి 10,000 క్యాష్ ఇచ్చి పంపించండి. అలాగేనమ్మా. స్వామి, నేను దేవుణ్ణి గుర్తించలేక మూర్ఖంగా నడుచుకున్నాను. నిన్ను బంధించి బాధలు పెట్టాను. ఇవాళ నుంచి నీకు స్వేచ్ఛ. సుబ్బయ్య, ఇతనికి 10,000 ఇచ్చి పంపించు. అలాగేనమ్మా. అమ్మా, నిన్న వినాయకుడు ఎప్పుడు సరళగా చూస్తాడు. 1000 ఏళ్ళు సుఖంగా ఉండమ్మా. ఏమిటి అమ్మాయి గారు వెనక నుంచి దండేశారు? ఎదర నించొని వేయడానికి మోహన్ చెల్లక. ఊరికే అన్నాను, అవన్నీ మర్చిపో. ఒక పెళ్లిగాని అబ్బాయి మెళ్ళలో ఒక పెళ్లిగాని అమ్మాయి దండేస్తే అర్థం ఏంటో తెలుసా? చెప్పు. పెళ్ళి అంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడానికి నిశ్చయం చేసుకున్నట్టేగా? అబ్బే, కౌగిలించుకొని రిహార్సల్స్ చూసుకుంటున్నాను. ఏదో నీ వరకు మీరు డిసైడ్మెంట్ అయ్యారు, మరి నేను డిసైడ్మెంట్ అనకూడదు. ఓహో, డిసైడ్మెంట్ అంట. డిసైడ్ అంటే చాలు. చాలా ఏదో ఈ పాలేరుడు బొట్లో ఇంగ్లీష్ ముక్కలండి. సరే గాని రాజకుమారి ఓకే అన్నా తోటరాముడికి కూడా కొన్ని నసలుంటాయి కదా. మనవి చేసుకోండి, వింటాం. ముళ్ళు అరిటాకు సామెత ఆడపిల్లకే చెప్తారు కానీ బీదవాడకు కూడా పనికొస్తుంది. ఒక బీదవాడు కోటీశ్వరుని పెళ్లాడితే వాడెంత మంచివాడైనా వాడిని అనుమానిస్తారు. డబ్బు కోసం అలపన్నాడనే అంటారు. సరే, షరతు నెంబర్ 1, రేపు నేను అత్తారింటికి రాను. నువ్వు నీ ఇల్లు, నీ ఆస్తులు, సంపదలు అన్ని వదిలిపెట్టి ఈ పాలేరు గారింటికి కాపురానికి రావాలి. పాలేరు ఇల్లు కాదు, మనిల్లు. మరి మీ నాన్నగారు ఒప్పుకోపోతే? నా సుఖాన్ని కాదనరు. ఇదిగో, నా పాకలో మీ బంగ్లా సుఖాలే ఉండవు. పరుపులు, పంకాలు, ఏసీ పెట్లు, ఐస్ బాక్సులు. అవన్నీ ఇన్ని సంవత్సరాలు ఎంజాయ్ చేశాను, మొహం మొత్తి బోర్ కొట్టింది. ఇదిగో, నొలకా మంచం, నల్లులు, దోమలు, గొడ్ల వాసన. అది కొత్త అడ్వెంచర్. ఈ కబుర్లు చాలా మంది చెప్పారు. ఇదిగో, ఈ పాలేరుగాడి పెళ్ళంగా నువ్వు అన్ని పనులు చేయాలి. పెడలు కొట్టాలి, గొడ్లం దోమాలి, ఎండలో పొలం పని, జొన్న కూడు, ఉల్లిపాయ, ఎల్లిపాయ, మిరపకాయ. నన్ను భయపెట్టి తరిమేయాలని చూస్తున్నావా? అబ్బే, అవన్నీ ఆలోచించుకోనంతటి ఫూల్ని కాను. అసలు ఇవన్నీ నువ్వు చెప్పకుండా ఇల్లరికానికి వస్తానంటే చీ పొమ్మనేదాన్ని. నిజం? ఒట్టు.
అంటే నన్నుగా పాలేరు. థ్యాంక్ యూ. ఒక చిన్న పాయింట్, వీటన్నిటికీ మా డాడీ నొప్పిస్తాను గాని అసలు నువ్వెవరబ్బాయివి, ఏ ఊరు అనంటే? అదే దాన్నే ఉంది, 10 రోజుల్లో బయట పెట్టేస్తాను. ఏమిటది? ఉంటాయి కదా ఆశ్చర్యాలు. అంతేకాదు జనవరి 1 నాటికి నేను హఠాత్తుగా కోటీశ్వరుని అయిపోగలను. అదెలా? అదేలా ఏముంది, నేను కొన్ని వందల లాటరీ టికెట్లు కొన్నాను. జనవరి 1 డ్రా. స్పీకింగ్. ఎవరు? నేను డాడీ, మీ జాకీ. బాబు నువ్వు ఎక్కడ ఉన్నావు, ఎలా ఉన్నావు, ఎప్పుడు వస్తున్నావు? నేను రావడం కాదు, మీరే రావాలి. నా పెళ్లి జనవరి 5న. వాట్? నన్నుగా ఇష్టపడే అమ్మాయిని ప్రేమించాను. మీరు వచ్చేటప్పుడు రాజుని కూడా తీసుకురావాలి. నేను ఇవాళ బాగుపడి ఒక మనిషిని అయ్యానంటే అంతా రాజు చలవే. డాడీ, మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత నా పెళ్లి అయ్యే వరకు నేను మీ అబ్బాయి అన్న సంగతి ఎవరో చెప్పొద్దు ప్లీజ్. మేజర్ గారు, పిల్ల లక్షణంగా ఉంది, మా అందరికీ నచ్చింది. మావాడ నీ గీచిన గీడు దాటడు. మా సీతమ్మ అంతే. ఆయన అమ్మాయిని కూడా ఓ మాట అడిగేసి, ఆ అబ్బాయి మా అందరికీ నచ్చాడు. ఆయన ఓ మాట అడిగి. మీరు కూర్చోండి, నేను కనుక్కొస్తా. ఏం పెళ్ళికూతురా, పెళ్ళి కూడా జామన్ ఉన్నాడు కదా, నచ్చినట్టుగా? నిన్నే? అరే నువ్వు అతను సరిగ్గా చూడడం లేదు, ఇదంతా సిగ్గే. అతను మళ్ళీ చూస్తావా? అతను మాట్లాడించవా? బాబు రమ్మన్నా పొలమా? అక్కర్లేదు. చూడు సీతమ్మా, ఇది 100 ఏళ్ల సంగతే. నీ బతుకు నీకు పూర్తిగా నచ్చితేనే పెళ్లి. నీకు నచ్చాడా? నాకా ఫస్ట్ క్లాస్ కుంటే కుర్రాడు. అమ్మకి నాన్నకి? అరే వాళ్ళకు కూడా నచ్చాడు. అయితే సరే అని చెప్పే. మరి నీ సంగతి, నీ ఓటు? నాకు నచ్చకపోతే ఆగు, నచ్చి నువ్వు దొరకవు. ఏంటా పొడుపు కదలు, నాకేం బోధపట్టలేదు. నీకు బోధపడితే నేను ఇలా ఎందుకుంటాను? అమ్మా అదే సంగతి. కుర్రాడు నచ్చాడు అని చెప్పడానికి ఆడపిల్లలు ఇంత దొంగ తిరుగుడు చేస్తారన్నమాట. గుడ్ గుడ్ గుడ్. ఓకే సార్, డబుల్ ఓకే. అబ్బాయి గారు లక్కీ ఫెలో. మా ఇంగ్లీష్ పాలేర్లేదు. థ్యాంక్స్ సార్. చూడండి, మంచి రోజు చూసి ముహూర్తం పెట్టేస్తుంది. తప్పన తింటాను, మేమంతా రెడీ. కంగ్రాచులేషన్ సార్. ఈ పాట నీకెలా తెలుసు? నీ నోట విన్నాను, నాకు నచ్చింది, పాడాను. తప్ప? సీత, నిన్ను నీ పెళ్లి చూపులప్పటి నుంచి చూస్తున్నాను. నీ గుండెల్లో ఏదో దిగులుంది. నిజం చెప్పు, నీకు ఆ కుర్రాడు నచ్చలేదా? పోనీ నీకు నచ్చినవాడు ఎవరైనా ఉన్నారా? నచ్చినవే కావాలని పట్టుపడితే లోకంలో చాలా మంది బతకలేరు. ఇదిగో, నేను అసలే బుర్ర తక్కువ పాలేరుగాడిని. నాకు ఈ పిచ్చి తత్వాలు పొడుపు కథలు బోధపడవు. ఇంతకీ నీకు నచ్చిన వాడు ఎవడో చెప్పు. వీడిని తరివేసి ఆడిని కాళ్ళ పట్టు లాక్కొచ్చి నీ ముందు నిలబెడతాను. అరే నిజం, నా మాట ఏం చెప్పు. నేను తలుచుకుని చేయలేని పని లేదు, కొండ మీద కోతనే చెప్పగలను. నువ్వు చాలా చేయగలవు, కానీ ఇది మాత్రం నీ తరం కాదు. సీత, నాకు అనవసరం కోపం తెప్పించు. నిజం చెప్పు. నువ్వు దానికి సుఖంగా ఉండండి, నాకు అదే చాలు. అరే దీనికి దానికి సంబంధం ఏంటి? ఉన్నది అది. నిజం దాస్తే నీ కోపం, నిజం చెప్తే నాకు నరకం. సీత, అందుకే చెప్పనన్నాను. సీత, సీత, నాకన్నా తమ్ముడు అక్క చెల్లి ఎలా ఉంటారో తెలియదు. ప్రేమ ఆపేక్షలు ఎలా ఉంటాయో నాకు తెలియదు. పొగ తెగిన గాలిపటం లాగా వచ్చి మీ కుమ్మంలో వాలాను. మీ ఇంటికి వచ్చిన తర్వాతే అమ్మా నాన్నల ఆప్యాయత, చెల్లెలు తమ్ముడు ఉండటంలో ఆనందం ఏమిటో అర్థమైంది. మీ అమ్మా నాన్నలే నా అమ్మా నాన్నని, నువ్వే నా చెల్లి. సీత,
నాకు తెలియకుండా నేనేమైనా ఊహలు కలిగిస్తే ఆ పాపం నాదే. నన్ను క్షమించు. బాధపడకు. మనుషుల్లో 2 రకాలు ఉన్నారు. కోరింది దొరక్కపోతే బాధపడి చచ్చిపోయేవాళ్ళు, మనకింతే ప్రాప్తం, ఇదే దేవుడిచ్చాడని సర్దుకుని బతికేసేవాళ్ళు. నేను 2వ రకం దాన్ని. మన చేతిలో ఏమీ లేదు, పైన దేవుడు ఉన్నాడు. ఎవరికేమి ఇవ్వాలో ఆయనే రాసి పెడతాట. ఆఖరికి మనం తినే తిండి గింజల మీద కూడా మన పేర్లు రాసుంటాయట. ఆయన రాసినవే మనకు దక్కుతాయి. రా, పెళ్లి కొబ్బరికాయలు ఎక్కడదాం.